నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంకి స్వాగతం. నేను బ్రహ్మం. బేసిక్గా పెళ్ళి అనేది మన భారత సాంప్రదాయాల్లో పవిత్రమైన బంధం అయితే ప్రేమ ప్రారంభమై కలలు కని రెండు కుటుంబాలు ఒకటే ఈ బంధం కార్యక్రమంలోని కొన్ని కారణాల వల్ల విడిపోవడం చూస్తున్నాం. ఒక చిన్న మాట, ఒక అవగాహన లోపం లేక ఒక అపోహో ఇరువురి మధ్య గొడవగా మారి చివరకు విడాకుల వరకు వెళ్ళిపోయే సందర్భాలు ఏర్పడుతున్నాయి. వివాహ బంధంలో ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, నమ్మకం ఉండాలి. అయితే ఇవి ఏదైనా తగ్గిపోతే దానికి పరిష్కారం విడాకులేనా, లేకుంటే ఏవైనా మార్గం ఉందా? ఇవాళ మన కార్యక్రమంలో భార్యాభర్తల మధ్య జరిగే మనస్పర్ధలు, విడాకుల నేపథ్యంలో న్యాయపరంగా, సామాజికంగా ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడానికి, ఇంకా మీకు ఉపయోగపడే విలువైన సలహాలు తీసుకోవడానికి మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. సో దీనికి గల కారణాలు ఏవై ఉండొచ్చు సార్ లీగల్గా? ఒకటి, కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది చిన్నాభిన్నం అయిపోయి విదేశీ సంస్కృతి భారతీయ సంస్కృతిని అధిగమించేసింది, చొరబడిపోయింది. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బామ్మలు, తాతలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ చిన్నపిల్లలకి పెద్ద బాల శిక్ష లాంటివో, లేదంటే నీతి సూత్రాలు, లేదంటే వివిధ పురాణ కథలకు సంబంధించిన గాథలో చెప్పి నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు. ఈ రోజున ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందో ఈ నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు పోతారు, పిల్లలు ఏం చేస్తారో తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లి ఏం చేస్తుందో తండ్రి ఏం చేస్తారో వీళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇష్టానుసారంగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలానే పోర్న్ వీడియోలో లేకపోతే తదితర వీడియోలు చూడటమో, లేకుంటే సినిమాల్లో ఉన్నది నిజ జీవితంలో అప్లై చేసుకోవటమో, ఆ సంస్కృతి రావడంతో ఆటోమేటిక్గా వివాహం అయిన తర్వాత కూడా నాకు పలానా సినిమాలో చూపించినట్టుగా షికార్లకు తీసుకెళ్ళాలి, టూర్లకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ఆర్థిక యొక్క కుటుంబ పరిస్థితిని కూడా మర్చిపోయి కొత్త కొత్త డిమాండ్లు రావటం, అలాగనే అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కావాల్సిన అవకాశాలు లేకపోవటం, ఒకళ్ళంటే సర్లే మనం సైలెంట్గా ఉంటే సెట్ అవుద్దనే ఆలోచన ఉండదు, మాటకు మాట ఇద్దరు దెబ్బలాడుకోవటం లాంటి సంస్కృతి ప్రారంభమైంది. దానివలన ఈ రోజున కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. భార్యాభర్తల మధ్య కొత్తగా పెళ్ళైన జంటలో కూడా విడాకులు తీసుకోవడానికి కోర్టులు ఆశ్రయించే పరిస్థితి ఉత్పన్నమైంది. కామన్గా ప్రేమ వివాహాలు, లేకపోతే గతంలో ఎవరినో విద్యార్థి దశలోనో లేకుంటే వివిధ దశల్లో పురుషుడు కానీ స్త్రీ కానీ వేరే వాళ్ళని ప్రేమించడం, అది తల్లిదండ్రుల దృష్టిలో లేకపోవటం, తల్లిదండ్రులు వేరే యొక్క పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో చూడటం, తల్లిదండ్రుల మాట కాదనలేక వివాహం చేసుకోవటం, వివాహం చేసుకున్న గత ప్రేమ పురాణాన్ని కొనసాగించటం, ఇలాంటివి విచ్చలవిడితనంగా పెరిగిపోయినాయి. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా చేసుకునే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాపురం చేసుకున్న తర్వాత కూడా విచ్చలవిడిగా విభేదాలు రావటం, న్యాయస్థానాలు ఆశ్రయించడం, పోలీసు కేసులు పెట్టుకోవటం, ఇలాంటి విడాకుల పిటిషన్ దాఖలు చేసుకోవటం లాంటి అనేకమైనటువంటి అంశాలు ఈ రోజున విచ్చలవిడిగా, ఈ రోజునంటే క్రిమినల్ కేసుల కన్నా కూడా కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య దినదినాభి చెందుతూ ఉంది ఈ దేశంలో అనేది పరిశీలకులు చెప్పినటువంటి అంచనాలు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను విడాకుల సంస్కృతి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ విచ్చలవిడిగా పెరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే రకరకాలుగా ఉంటాయి. విడాకులకు వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో
తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, తిరిగి రాకపోవటం, లేకపోతే తరచూ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోవటం, ఏ చిన్న విషయం వచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వరకట్నం తక్కువ తెచ్చామని చెప్పేసి నా అత్తమామలు వేధించడం, లేకపోతే మిగతా వాళ్ళని చేసుకుని ఉంటే మా స్థాయికి తగ్గట్టు మీ స్థాయికి లేదని చెప్పేసి అని భిన్నాభిప్రాయాలు రావటం, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఈ రోజున విడాకులు తీసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణమైందనేది మనం స్పష్టంగా చూడవచ్చు. అంతేకాకుండా క్రూరత్వం కూడా, కుటుంబంలో మహిళల మీద దాడులు చేయటం, కొట్టటం, వేధించటం, హింసించటం, భోజనం సరిగా పెట్టకపోవటం లాంటి కొన్ని క్రూరమైనటువంటి చర్యలు కూడా దీంట్లో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాయి. అత్తమామలు, ఆడపడుచులు వేధింపులు, లేకుంటే మరింత కట్నం మీ తల్లిదండ్రులకి తీసుకురమ్మని వేధించడాలు, లేకపోతే నువ్వు విడాకులు ఇచ్చి వెళ్ళిపోండి, మేము ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుంది, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం ఉందని చెప్పటం. అలానే కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏదో సంపాదిస్తున్నారని చెప్పేసి పెద్ద మొత్తంగా ఆశించేసి పాపం వివాహం చేయటం, అలాంటివి కూడా ఈ మధ్యకాలంలో అధికంగా విడాకులు వస్తూ ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. కొంతమంది కొన్ని రోగాలను కూడా, మానసిక రోగాలను కూడా చెప్పకుండా, అన్సౌండ్ మైండ్ చెప్పకుండా పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత అది తెలుసుకున్న తర్వాత వాళ్ళు విడాకులు ఇచ్చేయండి. కొన్ని అతి తక్కువ సందర్భాల్లో లైంగిక వ్యాధులు, వెనీరియల్ డిసీజెస్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు అతి కొద్దిగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత విడాకులు తీసుకోవటం. అలాగనే 7 సంవత్సరాల పాటు ఎవరో తప్పిపోవటం, ఎక్కడున్నాడో తెలియకపోవటం భర్త, లేకపోతే ఏమయ్యాడో తెలియదు, 7 సంవత్సరాలు ఆగిన తర్వాత ఆయన్ని మరణించినట్టుగా భావించి ఆమె మరొక వివాహం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉన్నది. దీంట్లో కొన్ని సందర్భాల్లో ఇద్దరు పడినప్పుడు ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్తో, ఇద్దరి అంగీకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకోవటం, పరస్పర అంగీకారంతో తీసుకునేటువంటి విడాకులు అవి, దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. కాబట్టి ఇలాగ రకరకాలుగా కొన్ని సందర్భాల్లో కాపురానికి రమ్మని పిటిషన్ వేసినప్పుడు కూడాను కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ, అలానే కాపురానికి రాకపోవడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా 1 సంవత్సరం వరకు వేచి చూసి తర్వాత విడాకులు పిటిషన్ చేసుకోవటం, ఇలాగ రకరకాలుగా ఈ విడాకుల పద్ధతి కొనసాగుతోంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఈ విడాకుల సంస్కృతి రావడానికి ప్రధానమైన కారణం వ్యవస్థ చిన్నాభిన్నమైంది, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు లోపించాయి, విదేశీ సంస్కృతి విచ్చలవిడిగా చొరబాటైంది. ఆ విదేశీ సంస్కృతిలో ఏదైతే ఉందో చివరికి ఇదే గనక ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో అమెరికా లాంటి దేశాల్లో ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ మ్యారేజీలు ఉంటాయో, నీతో ఇన్ని సంవత్సరాల కాంట్రాక్టు, తర్వాత నీ పని నువ్వు, నా పని నేను అనేటువంటి కాంట్రాక్ట్ మ్యారేజీలు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో విదేశీ సంస్కృతికి దూరంగా ఉంది. ఎందుకంటే విదేశీ సంస్కృతి రావడం వల్లనే ఈ రోజున కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. తల్లిదండ్రుల్ని చూడాల్సినటువంటి కుమారులు, కుమార్తెలు ఈరోజు మేము మిమ్మల్ని చూడలేము, మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేసి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. అంటే పెంచి పోషించిన తల్లిదండ్రుల విషయంలో కూడా శ్రమ తీసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వృద్ధాప్యంలో వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వేసేసి మేము డబ్బులు ఇస్తాంలే అనేటువంటి సంస్కృతి. కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు అయితే కొంతమంది, అతి కొద్ది మంది చనిపోయిన తర్వాత సమాచారం ఇస్తే మేము రాలేము, మీరు తగలబెట్టేయండి అని చెప్పేసి ఆ డబ్బులు మేము పంపుతామనే పరిస్థితి కూడా ఉంది. అంటే వ్యవస్థ ఎంత కుళ్ళిపోయిందో చెప్పడానికి ఇలాంటి సంఘటనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏదేమైనప్పటికి కూడాను కుటుంబ వ్యవస్థని బాగు చేయాలంటే విద్యా వ్యవస్థ నుంచే నీతి సూత్రాలు కానీ, సామాజిక స్పృహతో కూడిన విద్యను, ర్యాంకులతో కూడిన విద్య కాదు, సామాజిక స్పృహతో కూడిన విద్యను కనుక బోధించగలిగితే డెఫినెట్గా
కొంతవరకు సామాజిక స్పృహ వస్తే, సమాజంలో కలుపుకొలతనం వస్తే, ఈ పట్టింపులు, ఈ యొక్క ఆధిపత్యం చెలాయించాలనే అంశాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో లాగానే కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ సాంప్రదాయాల గురించి, నీతి సూత్రాల గురించి, లేకుంటే చట్ట ప్రకారంగా ఇలా గనక భార్యాభర్తల మధ్య విడాకులు వస్తే అది జరిగేటువంటి పర్యవసానాల గురించి చెప్తే డెఫినెట్గా కొంతవరకు కుటుంబ వ్యవస్థను కాపాడటానికి, విడాకుల సంస్కృతిని తగ్గించడానికి దోహదపడుతుంది అనేది ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ప్రస్తుత పరిస్థితుల్లో విడాకుల సంస్కృతి విచ్చలవిడిగా కొనసాగుతుంది. కాబట్టి దాన్ని అవేర్నెస్ కల్పించడం ద్వారా, ఆల్రెడీ కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి కానీ అవి ప్రస్తుత పరిస్థితుల్లో అవి సరిపోవు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది, వాళ్ళు కూడా ఈవెన్ విడాకులు పిటిషన్ వేసినప్పుడు కూడాను న్యాయస్థానం కూడా డైరెక్ట్గా విడాకులు ఇచ్చే అవకాశాలు లేవు. అది న్యాయ సేవా అధికార సంస్థకి ఆ రికార్డును పంపి వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి అని కౌన్సిలింగ్ అనంతరమే వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయటం. చిన్న చిన్న విషయాలైతే ఈ చిన్న చిన్న విషయాల్లో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి వాళ్ళని మానసికంగా అవేర్నెస్ కల్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పుడు కూడాను ఆ యొక్క విడాకుల సంస్కృతి, విడాకుల సాంప్రదాయంలో అతి తక్కువ మార్పులు వస్తున్నాయి తప్ప పరిపూర్ణంగా రావడం లేదనేది సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. ఎస్, సుబ్బారావు గారు చాలా బాగా వివరించారండి. మనతో పాటు మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు, నరసింహులు గారు కర్నూలు నుంచి. నరసింహులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? అదే ఒక అతను అమౌంట్ షాప్ వడ్డీలే నేను ఇచ్చిన డబ్బులకు బాడీ లేదన్నట్టుగా అడ్వాన్స్ ఇప్పించుకున్నాడండి. 2.5 లక్ష. ఓకే. 2.5 లక్ష తీసుకొని అమౌంట్ ఇయ్యా నాకు నడుస్తలేదు కాల్ చేస్తానని చెప్తే 1.5 లక్ష ఇస్తాను, 1 లక్ష రూపాయలు ఇయ్యను, ఎవరికి ఎప్పుడో చెప్పుకోపో, నీ మీదనే డబ్బులు ఒకవేళ అడిగినామంటే ఎస్ఎస్సీ యాక్ట్ పెట్టాలి పైన అని సతాయిస్తా ఉన్నాడండి. ఓకే, సుబ్బారావు గారు వినిపిస్తుందా అండి? క్లారిటీ లేదండి. 2.5 లక్షలు ఇచ్చానంటున్నాడు, 1.5 లక్ష ఇస్తానంటున్నాడు అని అసలు నోట్లు కానీ ఏమైనా ఉన్నాయా ఆయన దగ్గర? నోట్లు ఏమి ఓవర్లుగా ఇవ్వడం మీద, నోట్లు ఏమైనా రాయించుకున్నారా, దానికి హామీలు ఏమైనా రాసుకున్నాము. కట్ అవుతుందండి మీ ఫోన్ ఏదో. అదే ప్రామిసరీ నోటు రాసుకున్నాం సార్, ప్రామిసరీ నోటు రాసుకున్నాము. ప్రామిసరీ నోట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ పేపర్ తనఖా ఏమైనా పెట్టుకున్నారా? సంతకాలు పెట్టినారు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెట్టారు. తనఖా ఏమన్నా పెట్టారా? షాప్ తీసుకున్నామండి. షాపు నరసింహులు గారు తనఖాలు అంటే పెట్టారా అండి? తనఖాలు అంటే షాపే, మనకు తనఖా అంటే ఇంకా షాపునే, షాపే. షాపు ప్రామిసరీ నోట్ మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. ప్రామిసరీ నోటు మాత్రమే, అదొకటి డబ్బులు ఇస్తేనే కాల్ చేస్తాం షాపు, లేకుంటే లేదని పెట్టాం. చెక్ ఏమైనా ఉన్నాయా సార్? మా చెక్ ఏమైనా ఉందా? చెక్ ఏం లేదు సార్, చెక్కులు కూడా ఉన్నాయా? లేదు సార్, ప్రామిసరీ నోట్ ఒకటే, ఒక ప్రామిసరీ నోట్ మాత్రమే ఉంది. అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా మీరు? రాసుకున్నాం సార్, అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎన్ని నెలలు? 10 రూపాయల బ్రహ్మాండ పైన 11 నెలలు రాసుకున్నారా, ఇంకెక్కువ రాసుకున్నారా? 3 సంవత్సరాలు నడిస్తే 3 సంవత్సరాలు, నడవకుంటే నాకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు, 3 నెలలు టైం అని చెప్పారు. అంటే 3 సంవత్సరాలు రాసుకున్నారంట సుబ్బారావు గారు? 3 సంవత్సరాల వరకు రాసుకున్నారంటండి. రాసుకున్నాము, దాంట్లో నడవకపోతే 3 నెలలు టైం ఇస్తే డబ్బులు రిటర్న్ చేయాలన్నట్లు రాసుకున్నామండి. అది 3 నెలల ముందు చేస్తే ఇవ్వాలని. ఇప్పుడేమో ఎస్ఎస్ యాక్ట్ పెట్టా, నీ పైన నీ డబ్బులు నీ ఖర్చు పెట్టి అని బెదిరిస్తా ఉన్నాడు. 1.5 లాక్ ఇస్తాను. ఒకటి, మీకు ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఆయన కనుక ఆస్తి కనుక ఉంటే, మీ వాళ్ళ దగ్గర కనుక ఆస్తి ఉంటే మీరు ఈ ప్రోనోట్ని బేస్ చేసుకొని ప్రాతిపదికగా కోర్టులో మేము ఎంత సొమ్ము ఇచ్చామో దానికి ప్రోనోట్ రాశారు కాబట్టి ఆ సొమ్ముని రికవరీ చేయమని వేసుకోవచ్చు. అలాగే మీరు అగ్రిమెంట్లో కూడా 3 లక్షలు ఇచ్చినట్టు రాసుకున్నారా?
ఇచ్చినంత రాసుకున్నాం. ఏమండి? రాసుకున్నాం. ఆయన ఏమంటారు సార్, ఇప్పుడు నువ్వు కోర్టు పోయినా తెల్లదు, మేము 5,000, 5,000, 2,000 లక్షలు ఇచ్చినట్టు 2,000 రాసుకున్నారా అగ్రిమెంట్ లో కూడా? రాసుకున్నాం సార్. ఆ, అయితే కోర్టు ద్వారా మీరు ఈ సొమ్ము రికవరీ చేసుకోవడం మంచిది. కాకపోతే నా అడ్వైజ్ ఏంటంటే కోర్టుకు వెళితే సంవత్సరాల తరబడి పడుతుంది. మ్యాక్సిమం మీరు అవి ఎంత ఇవ్వగలుగుతాడో మ్యాక్సిమం కనుక తీసుకోవడానికి చేసుకుంటే, ఎందుకంటే మీకు ఇప్పుడు 1,50,000 2 లక్షలు ఇచ్చినా ఈ కేసు తేలేటప్పటికి నీకు 50 పైసలే వడ్డీ ఇస్తారు. కాబట్టి ఒక 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, లేకపోతే అక్కడి నుంచి వాడు అప్పీల్కి వెళ్ళాడు అనుకోండి, ఎక్కువ సమయం పట్టుద్ది. కాబట్టి ఇలాంటిది ఏమైనా ఉంటే పెద్దలలో పరిష్కారం చేసుకోవడం, మ్యాక్సిమం వచ్చేంత వరకు 2 లక్షల వరకు మీరు తీసుకొని ఏదో సెటిల్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఏమంటే ఇక్కడ ప్లేటర్ ఫీజు ఇవ్వాలి, మీరేసేవాడి దావాకి కోర్టు ఫీజు కట్టాలి. అది కింద కోర్టులో పరిష్కారం అవడానికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టవచ్చు. లేకపోతే దాని మీద ఆయన జిల్లా కోర్టుకో పై కోర్టుకో వెళ్ళాడు అనుకోండి, అలా జాప్యం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మ్యాక్సిమం పెద్దల సమస్యలలో పరిష్కరించుకోవడం మంచిది. లేదనుకుంటే ఇంకా చివరి ఆయుధం న్యాయస్థానం. ఇంకా ఎక్కడా పరిష్కారం అవటం లేదు, ఇది ఇంకో మార్గం లేదు అనుకున్నప్పుడు మీరు మీ స్థానికంగా ఉన్న న్యాయవాదిని కలిసి ఆ సొమ్మును రికవరీ చేసుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ప్రథమ ప్రాధాన్యత మీరు సెటిల్మెంట్కి పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడుకొని అది ఇద్దరి మధ్య అది సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది ఫెయిల్ అయితే ఇంకో ఆల్టర్నేటివ్ ఏం లేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయితే ఇంకా ఆఖరి చేతిలో ఉన్న ఆయుధం న్యాయస్థానమే. ఓకే సుబ్బారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారండి, మహేష్ గారు వీర్లపల్లి నుంచి. మహేష్ గారు నమస్కారం అండి. మహేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మేము మా పక్కన అసైన్ ల్యాండ్ కొన్నాం, 1995లో ఉన్నాం సార్. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు పొజిషన్ లో ఉన్నాం, 30 years నుంచి పొజిషన్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు ధరణ వచ్చినప్పుడు పాస్బుక్ లు ఆమెకి వెళ్ళిపోయినాయి. అది సార్ సమస్య. పాస్బుక్లు ఏమయ్యాయండి? ఆమెకి వెళ్ళిపోయినాయి, ఓల్డ్ ఓనర్కి వెళ్ళిపోయినాయి. ఓకే. అయితే సుబ్బారావు గారు 1995 నుంచి వాళ్ళు అసైన్ ల్యాండ్ కొనుక్కున్నారు. అసైన్ ల్యాండ్లో దాదాపు 30 years పాటు ఉన్నారంట. ఇప్పుడు పాస్బుక్లు మాత్రం ఓల్డ్ ఓనర్కి వెళ్ళాయని చెప్పి అంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటని అడుగుతున్నారండి. అది భూమా ఇల్లా అండి? మహేష్ గారు, అది భూమా ఇల్లా అండి? అగ్రికల్చర్ ల్యాండ్ సార్ ఇది. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సుబ్బారావు గారు అదే ఇప్పుడు కామన్గా అసైన్ ల్యాండ్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. సమస్య రానంత వరకు పర్లేదు, కానీ సమస్య ఉత్పన్నమైన తర్వాత అసైన్డ్ భూములు అమ్మినా కొనుక్కున్నా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే అసైన్డ్ రిజిస్టర్ ఒకటి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంట్లో ఆ భూమిని ఎవరికి ఇచ్చారు? అసైన్ ల్యాండ్ అంటే ఏంటి? భూమి లేని పేదలకు వాళ్ళు జీవనం కొనసాగించుకోవడానికి, వాళ్ళు వాళ్ళ బతుకుని కొనసాగించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇచ్చేవండి ప్రభుత్వం ఇచ్చేవండి ఒక సంక్షేమ పథకంలో భాగం అది. కాబట్టి అసైన్ ల్యాండ్ కొన్నా అమ్మినా చెల్లుబాటు కావనేది వాస్తవం. ఎందుకంటే ఒకవేళ కొనుక్కున్నా, ఒకవేళ వాళ్ళు అమ్మినా, వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇది ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి, పలానా ఆయన తీసుకున్నాడు, ఆక్రమించుకున్నాడు, అధీనంలో ఉందని అంటే ఆ యొక్క అసైన్ ల్యాండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి రెవెన్యూ వాళ్ళు ఇంటర్ఫేర్ అయిపోయి ఆ యొక్క ల్యాండ్ని వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే అసలు ఆ భూమిని కేటాయించారో రెవెన్యూ వాళ్ళు అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం వాళ్ళకి అందజేస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని ఒక పరిష్కారం వస్తే మంచిది తప్ప వాళ్ళు మాకే భూమి కావాలంటే వాళ్ళకే ఇస్తారు. కాబట్టి అది మీరు రెవెన్యూ వాళ్ళతోనూ అలానే వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది. చట్ట ప్రకారంగా అయితే మీకు ఏ హక్కు రాదు.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా అమ్మినా ఈ చెల్లుబాటు కావనేది చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఓకే. సుబ్బారావు గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, విజయ గారు హైదరాబాద్ నుంచి. విజయ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అది ఒక ఇష్యూ ఉన్నది మణికొండ దగ్గరండి మాది. అయితే ఒక షాప్ ఉంటుందండి, కిరాణా స్టోర్. అయితే అమ్మాయి షాప్కి అక్కడికి అబ్బాయిలు వస్తూ ఒక అబ్బాయి అమ్మాయిని అరెస్ట్ చేసి ఏదేదో మాటలు అన్నాడంట. అమ్మాయి వీడియో తీసింది. అయితే అప్పుడు వీడియో తీసినప్పుడు మాత్రం హాయ్ అక్క అంటున్నాడు. అయితే అది వీడియో షూటింగ్స్కి ఇచ్చినాము, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిందనేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆ డబ్బులు తీసుకున్నారు, అటు వెళ్ళి మాట్లాడేసి డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ షూటింగ్స్కి ఇస్తేనేమో పిలిచేసి కౌన్సిలింగ్ చేస్తామమ్మా, నీకు ఎవిడెన్స్ ఉంటే చూపించండి అని అంటే, చాక్తో వచ్చినాక కూడా ఎవిడెన్స్ చూపించాలంటే ఫోన్ బట్టి కూర్చుంటాం అనండి. మనం వీడియో తీసుకుంటే ఎలా అసలు లేడీస్ కి రక్షణ లేకుండా అయిపోతుంది. అంటే విజయ గారు కోర్టుకి మన ఆవేదన కాదండి, ఎవిడెన్స్ అనేది ముఖ్యమండి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి అన్నందుకు వీడియో తీసింది, అందులో హాయ్ అంటున్నాడు వాడు, అనేసి హాయ్ అంటున్నాడు. బానే అంటున్నాడు కదా, హాయ్ అని ఏం తిట్టట్లేదు కదా అంటున్నారు వాళ్ళు. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఎవిడెన్స్ ఎవరు ఉంటారండి, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కదా. ఎవిడెన్స్ అంటే ఎట్లా మరి? అమ్మాయి మేజరా మైనరా అమ్మా? అమ్మాయి మ్యారీడ్ అండి. అబ్బాయి బాబు కూడా ఉన్నాడు అమ్మాయికి. అంటే కొందరు ఎనిమీస్ ఉన్నారు అన్నట్టు పుష్ చేస్తాండ్రు వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళు అంటున్నారు వాళ్ళు దూరం ఉంటారన్నట్టు, కొంచెం అన్ని చేపిస్తారన్నట్టు. అసలు పట్టుకోలేకపోతున్నాం మేము. ఎవిడెన్స్ అంటే ఒక ఆమె ఉందండి చెప్పడానికి. అయితే మీరు ఎవిడెన్స్ చెప్పిస్తే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది వాడి మీద అంటున్నారు. 5-7 times తిప్పించారండి అమ్మాయిని. మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము అబ్బాయికి, అది ఇదని చెప్పారు. మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఎవిడెన్స్ ఉంటే మీరు మళ్ళీ చెప్పించండి అంటే వాళ్ళు మార్చేస్తున్నారండి ఎవిడెన్స్ ని కూడా, బెదిరించేసి డబ్బులు ఇచ్చి. ఎవిడెన్స్ ఎక్కడికి వెళ్ళి పట్టుకురావాలి మరి మేము? అది సుబ్బారావు గారు షాప్ దగ్గర వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఒక అబ్బాయి వచ్చి వేధిస్తున్నారు అంటే ఆ అబ్బాయి వీడియో తీసాం కానీ వీడియోలో హాయ్ అని చెప్తున్నారు కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం పట్టించుకోవట్లేదు, ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామంటారు, మరి ఎలా అండి అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి చట్ట ప్రకారం ఈమెయిల్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ పోలీసు వాళ్ళు చర్య తీసుకోకపోతే ఏ విధంగా వేధిస్తున్నారో ఇలాగ వేధిస్తున్నారు వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించమని చెప్పేసి అని రిజిస్టర్ పోస్టు ద్వారా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రిజిస్టర్ పోస్టు విత్ ఎక్నాలజ్మెంట్తో కనుక మీరు పంపితే డెఫినెట్గా వాళ్ళు ఆ యొక్క కంప్లైంట్ని నమోదు చేసుకోవాల్సిందే. తీసుకోదగిన నేరాలు అయితే కంపల్సరీగా అది కేసు నమోదు చేస్తారు మీరు రాసేదాన్ని బట్టి. కాబట్టి పోస్టు వెళ్ళిన తర్వాత వాళ్ళు కనుక తీసుకోకపోతే, విచారణ జరగకపోతే, నమోదు చేయకపోతే అది రికార్డెడ్గా వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడినట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నువ్వెందుకు కేసు నమోదు చేయలేదని చెప్పేసని దిగువ స్థాయి అధికారుల్ని ప్రశ్నించి అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రెండోది, మీది తెలంగాణ ఆంధ్ర అమ్మా? విజయ్ గారు మీరు తెలంగాణనా ఆంధ్రనా అండి? విజయ్ గారు ఉన్నారా? విజయ్ గారు వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. సుబ్బారావు గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, అప్పారావు గారు విశాఖపట్నం నుంచి. అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సత్యారావు అండి, అప్పారావు కాదు. ఏంటండి? మిసెస్ వచ్చి వాళ్ళు 2 అన్నలు, మా మిసెస్ ముగ్గురే మా అత్తగారికి సొంతతే. హలో, ఓకే వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు మా అత్తగారు వచ్చి ఆవిడ పేరున 3 ఎకరాలు ల్యాండ్ ఉంది. మా మామగారి పేరున ఎకరం ఉంటే వాళ్ళు కొంచెం కొంచెం అమ్మేసుకున్నారు. 3 ఎకరాల ల్యాండ్ మాత్రం మా అత్తగారి పేరున ఉంటే మా అత్తగారు వచ్చి ఇద్దరు కొడుకు చెప్పారు, మా ఆవిడకి 1 ఎకరం చెప్పింది. హలో చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు అత్తగారు మామగారు చనిపోయారు. ఈ బామ్మర్దులు వచ్చి డాక్యుమెంట్స్ పట్టిపోయి వాళ్ళిద్దరి పేరున పాస్బుక్లు చేసుకుని
ఈవిడికి ఏమీ లేకుండా చేసి మీ ఆల్రెడీ 2 లాయర్ నోటీస్ ఇచ్చాం, దానికి స్పందన లేదు. ఉమ్, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇచ్చాం, అయినా సరే అక్కడ కూడా అవ్వలేదు. ఎంఆర్ఓకి ఇచ్చాం, అక్కడ కూడా కంప్లైంట్ అవ్వలేదు. ఒక లాయర్ని పెట్టి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, ఏ యాక్షన్ అవ్వటం లేదండి. ఓకే. అంటే మీ అత్తగారికి ఎంతమంది పిల్లలండి? ముగ్గురా? మొత్తం 3 అండి, 2 మగవాళ్ళు 1 ఆడపిల్ల అండి. ఓకే. అంటే సుబ్బారావు గారు 3 పిల్లలంట వాళ్ళ అత్తగారికి. వాళ్ళ వైఫ్కి మ్యారేజ్ అయిన తర్వాత అంటే వాళ్ళ అత్తగారి పేరు మీద 3 ఎకరాల భూమి ఉందంట. దాన్ని అంటే వాళ్ళ అత్తగారి ఈయన అల్లుడు. అవును అంతే కదా? అవును ఈయన అల్లుడు మాట్లాడుతుంది. అవును సార్. అయితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారంట, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారంట, ఒక లాయర్ని పెట్టుకొని పేపర్లో కూడా. ఆమెకి ఏం ఆస్తుందంట? ఆమె ఆస్తి ఎలా వచ్చింది? ఆవిడ కొనుక్కున్నదండి. కొనుక్కున్నారండి. పూర్వార్జిత ఆస్తి, ఆమె సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, వీలునామా చనిపోయిందా, వీలునామా రాయకుండా చనిపోయిందా? ఈ సమాచారం కావాలి. ఏమండి ఆస్తి 1969లో కొనుక్కున్నదండి. వీలునామా రాశారా అండి మీ అత్తగారు? ఎవరికి రాయలేదండి, ఎవరికి వీలునామా రాయలేదు. ఇప్పటికీ కూడా ప్రెసిడెంట్ ఆవిడ పేరు మీద ఉంది, నక్కలు వచ్చేస్తే. ఏమండి? ఓకే. ఇప్పుడు ఆ ఆస్తి ఎవరిది? పూర్వార్జిత ఆస్తి లేకుంటే ఆమె కొనుక్కున్న ఆస్తి? ఆవిడ కొనుక్కున్నదండి. ఆమె సొంతంగా కొనుక్కున్న ఆస్తి. అవునండి. మామగారు ఉన్నారా? ఎవరు లేరు, మామగారు లేరు, అత్తగారు లేరు, 2 బామ్మర్దులు లేరు. ఇప్పుడు అత్తగారు ఆస్తి ఉంది. ఆమె ఎప్పుడు చనిపోయింది? ఆవిడ చనిపోయేప్పటికి 15 సంవత్సరాలు అవ్వచ్చండి. 15 సంవత్సరాలు. 13 నుంచి 15 సంవత్సరాలు అవ్వచ్చండి. ఇప్పుడు డెఫినెట్ గా మగవాళ్ళతో పాటుగా ఆమె స్వాధ్యతమైన ఎవరికి ఏ వీలునామా రాయకుండా చనిపోతే మీరు చెప్పినట్లుగా కుమార్తెకి కూడా పురుషులు కుమారులతో పాటుగా సమాన ఆస్తికు వస్తుంది. 3 ఎకరాలు ఉంటే మాది మీ భార్యకి కూడా 1 ఎకరం వస్తుంది. మామగారి పేరున ఒక 80 సెంట్లు ఎంత ఉందండి. అదే మామగారి పేరు మీద ఆయన కూడా వీలునామా రాయలేదుగా? ఆయన రాయలేదండి. వీళ్ళిద్దరు కలిసి ఆ 2 ప్రాపర్టీలు పాస్బుక్ చేసుకున్నారు. అది కూడా ఆయన స్వాధ్యతమే. అదంటే మరి అది నాకు పూర్తిగా తెలియదు, తాతలది అనుకుంటారండి. తాతలదైనా తండ్రిదయ్యా, అమ్మాయి మీ భార్య గారి తండ్రిదైనా తల్లిదైనా ఏంటి, తల్లిదండ్రులు స్వాధ్యతమై ఉన్నప్పటికి కూడా వాళ్ళు వీలునామా రాయకుండా కనుక చనిపోతే తప్పనిసరిగా పురుషులతో పాటు మహిళలకు కూడా సమానమైనటువంటి ఆ ఆస్తిలో సమాన ఆస్తి వస్తుంది. ఒకవేళ అలా కనుక వాళ్ళు ఇవ్వకపోతే మీరు చట్ట ప్రకారంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి న్యాయవాదిని కన్సల్ట్ చేసి మీ వాటా మీకు ఇమ్మని చెప్పేసి పార్టీషన్ దావా వేసుకోవచ్చు. వేసుకుంటే డెఫినెట్గా మీకు ముగ్గురికి సమానమైనటువంటి మీ అత్తగారు మామగారు ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి. ఓకే. సుబ్బారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, సత్యారావు గారు విశాఖపట్నం నుంచి. సత్యారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? మేము ఒకరికి రిటైర్మెంట్ అయిన తర్వాత 10 లక్షల రూపాయలు. వినిపిస్తుందండి, చెప్పండి. టీవీ చూస్తున్నారు లేదా టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నేను రిటైర్మెంట్ అయినప్పుడు 10 లక్షల రూపాయలు 1 రూపీ ఇంట్రెస్ట్ ఇచ్చాను సార్. దేనికి ఇచ్చారండి? నాకు ముందు పెట్టానండి 10 లక్షల రూపాయలు ఒకరికి 1 రూపీ ఇంట్రెస్ట్ కి ఇచ్చాను. సన్నకారు ఇచ్చేం చేసుకోండి హౌస్. ఓకే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటే 5 ఇయర్స్ అయిపోయిందండి, అసలు ఇవ్వట్లేదు, వడ్డీ అసలు కట్టలేదు, మంత్లీ ఇంట్రెస్ట్ కట్టట్లేదండి. మీన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ సబ్ రిజిస్టర్ కార్యంలో వేరే వాళ్ళ పేరుని రిజిస్టర్ చేయించారండి. దాని మార్కేజ్ లో ఉంటుండగా ఓకే. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏంటనేది కొంచెం కలప తీసుకోండి.
10 లక్షలు అప్పుగా ఇచ్చారంట సుబ్బారావు గారు ₹1 ఇంట్రెస్ట్ కోసం. సో 3 ఏళ్ళు అయిపోయింది కానీ కట్టట్లేదు అని చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ మార్పిచ్చారంట కానీ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే, మీరు 10 లక్షల రూపాయలు మీ రిటైర్మెంట్ సొమ్మునిచ్చి దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఆయన దగ్గర ఆస్తిని ఏదో మీ దగ్గర సెక్యూరిటీ పెట్టుకొని తనఖా చేసుకొని తనఖాని రిజిస్ట్రేషన్ చేశారు. మీ తనఖా రిజిస్ట్రేషన్ అమల్లో ఉండగానే ఆ యొక్క ఆస్తిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారంటారు. అంతేనా? అవునా కాదా? ఏమండి సత్యారావు గారు వినిపిస్తుందా అండి? అనిపిస్తుందండి. నేను చెప్పింది కరెక్టేనా? అవునండి, అంతేనండి. అంతే కదా. డెఫినెట్ గా మీ దగ్గర తనఖా ఉండగా తమరు చెప్పింది తనఖా రిజిస్ట్రేషన్ ఉండగా రిజిస్టర్ ఆఫీసులో ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? చేయడానికి లేదే. మీరు తనఖా రిజిస్ట్రేషన్ చేయించారా, తనఖా రాసుకున్నారా? అది వాళ్ళు ఏదో రిజిస్టర్ మేనేజ్ చేసి చేస్తున్నారు సార్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ తనఖా రిజిస్టర్ ఆఫీసులో ఉండగానే ఆ ఆస్తిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారంటారు. అంతేనండి. అప్పుడు మీరు సంబంధిత రిజిస్ట్రార్ మీద కంప్లైంట్ చేయొచ్చు. రెండోది, ఈ యొక్క కొనుక్కున్న వాళ్ళకి ఆ అమ్మిన దాన్ని రద్దు చేయమని చెప్పేసని మీరు దావా వేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు, మా దగ్గర తనఖా ఉండగా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పేసి మీరు కోర్టులో దావా చేసుకోవచ్చు. తద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుందంటే కొనుక్కున్నాడు కూడా ఈ గొడవ అంతా నాకెందుకు అని చెప్పేసి నీ సొమ్ము నీకు ఇచ్చేసి మా మీద దావా ఉపసంహరించుకోమనవచ్చు, అలానే తనఖా రిజిస్ట్రేషన్ ఉపసంహరించుకోమని చెప్పొచ్చు. లేకపోతే డెఫినెట్గా కేసు విచారణ జరిగితే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాదని చెప్పారంటే మొత్తానికి ఆయన నష్టపోతాడు. అది ఆ విధంగా మీరు స్థానికంగా ఉన్న న్యాయవాదిని కలిసేసి మీరు చట్ట ప్రకారంగా మీకు పూర్తి హక్కులు అయితే ఉన్నాయండి. క్రిమినల్ యాక్ట్ ఏమైనా తీసుకోవడానికి ముందు నోటీస్ ఇప్పించండి. ముందు మీ నోటీస్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా కొనుక్కున్నవాడి నుంచి అమ్మినవాడి మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమన్నా వయా మీడియా ఏమన్నా పరిష్కారం అయితే పరిష్కరించుకోండి. ఇంకా లేదు అంటే చివరి ఆయుధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ఓకే, ఇందాక విజయ గారి కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. విజయ గారు నమస్కారం అండి. విజయాలు మాది తెలంగాణనే సార్. ఓకే చెప్పండి అమ్మా, సమస్య ఏంటమ్మా? తెలంగాణ అయితే ఇందా చెప్పింది. పని చేయండి, మీరు నేను చెప్పినట్టుగా రిజిస్టర్ పోస్ట్ లో ఫిర్యాదు పంపండి, అక్నాలెడ్జ్మెంట్ తో పంపండి. అది వచ్చిన తర్వాత ఏ చర్య తీసుకోకపోతే అవసరం అనుకుంటే దాని మీద సమాచార హక్కు చట్టం పెట్టండి. నేను పలానప్పుడు నేను రిజిస్టర్ పోస్ట్ పంపాను, ఆ రిజిస్టర్ పోస్ట్ మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఎవరు విచారణ చేస్తున్నారు, ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మీరు సమాచార హక్కు చట్టం పెడితే అది కథలకు ఏర్పడుద్ది. ఒకటి. రెండోది, మీరు మీ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ని మొన్న నియమించారు ఇటీవల కాలంలోనే. కాబట్టి నేను ఫిర్యాదు ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడాను ఫలానా పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారని చెప్పేసి వాస్తవాలని రాస్తూ ఆ రిజిస్టర్ పోస్టు అక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ కాపీ పెట్టి ఆ ఫిర్యాదుని మానవ హక్కుల కమిషన్కి పంపండి. మీ తెలంగాణలో ఆటోమేటిక్గా మానవ హక్కుల కమిషన్ వాళ్ళు సంబంధిత ఎస్పీకి లెటర్ పంపుతారు. అదొకటి. రెండోసారి ఏం చేస్తారంటే ఇంకో వైపు నుంచి కూడా మీకు పరిష్కారం ఏంటంటే, మీరు జిల్లా ఎస్పీ గారికి, మీ జిల్లా ఎస్పీ గారికి మేము పలానప్పుడు ఫిర్యాదు చేశాము, ఇదిగో ఫిర్యాదు కాపీ, అందుకున్న కాపీ ఇదిగో, కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కాబట్టి మా అమ్మాయికి రక్షణ కల్పించడానికి కావాల్సిన చర్యలు చేపట్టనని చెప్పేసి మీరు ఆ విధంగా కూడా ఒక పక్కన సమాచారం చట్ట పెట్టవచ్చు, రెండో వైపున ఎస్పీ గారికి ఫిర్యాదు చేయొచ్చు చర్యలు తీసుకోవట్లేదని, మూడో వైపున మీ రాష్ట్రంలో ఉండే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి విధి నిర్వహణ లోపానికి పాల్పడినటువంటి పోలీసుల మీద చర్య తీసుకొని న్యాయం చేయమని వాళ్ళని అరవచ్చు. ఎస్, అయితే సుబ్బారావు గారు మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో మ్యాట్రిమోనియల్ కేసులు అనేది ఎక్కువగా ఎలాంటి కారణాల వల్ల నమోదవుతాయి? ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారా, లేకపోతే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా భర్తని భార్య చంపడం అనేది చాలా కామన్గా మారింది.
దీనికి గల కారణాలు ఏవై ఉండొచ్చు సుబ్బారావు గారు? ఇప్పుడు ఇంతకుముందు ఒక అత్తమామలు ఆడపడుచులు కలిసేసి లేదంటే భర్త కలిసేసి భార్యను చంపేయాలనేవాడు. ఈ రోజున వింత పోకళ్ళు కొంత మార్పు వచ్చినాయి. అవి ఉన్నాయి కానీ కొంత మార్పు వచ్చినాయి. ప్రేమికుడు భార్య కలిసి భర్తను చంపటం, లేకపోతే భార్యకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉంచుకొని అతన్ని ప్రోత్సహించి భర్తను చంపించడం, లేకపోతే నా భర్తను గారు నువ్వు చంపపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి నీ ప్రియుడిని బెదిరించడం, ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇటీవల పేపర్లో కూడా మనం చూసాం. మైనర్ బాలికి కూడా ప్రేమికుడిని ఆ పెళ్ళి వద్దు అని చెప్పేసి అని తల్లిని ఏ విధంగా ప్రేమికుడు, అలానే మొదటి భర్త కుమార్తె, అలానే ప్రేమికుడు తమ్ముడు కలిసేసి తల్లిని ఏ విధంగా చంపేసి తలుపు తాళం వేశారో మనం చూసాం. పోలీస్ కేసు పెట్టారని, ఎత్తుకెళ్ళిపోతే పోలీస్ కేసు పెట్టారని. కాబట్టి ఇటువంటి వింత పోకళ్ళు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు వద్దన్నా, లేదంటే పెళ్ళైన తర్వాత ప్రేమికుడితో వలలో పడిపోయి ప్రేమ పిచ్చిలో పడి ఆ యొక్క ప్రేమికుడితో కలిపేసి తల్లిదండ్రులను చంపించడం, లేదంటే భర్తను చంపించడం, ఆ యొక్క సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేయడం లాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. కాబట్టి అది విశ్వ సంస్కృతిలో భాగమే. అది ఈ రోజున వచ్చే సినిమాలు కానీ గతంలో ఒక నీతిని బోధించేటువంటి సినిమాలు వచ్చుండేవి. కుటుంబ సమేతంగా వెళ్ళి చూడటానికి అనుకూలంగా ఉన్న సినిమాల్లో వచ్చిండేవి. ఈ రోజున అంతా కూడా వింత వింత పాటలు, వింత వింత భావజాలాలతో ఈ రోజున వాళ్ళకి డబ్బే లక్ష్యంగా సమాజం ఎలా పోతే ఏంటి, యువతని ప్రక్కదోవపోతే ఏంటి, యువత వ్యసనాలకు పడితే ఏమిటి, ఏదేమైనప్పుడు కూడాను తాను అనుకున్న టార్గెట్ని వాళ్ళు సంపాదించడానికి అన్ని అడ్డదారులు కూడా సినీ పరిశ్రమ దొక్కుతోంది. టీవీల్లో సీరియల్స్ కూడా వింత వింత సీరియల్స్ వస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని విలన్లుగా చూపించే సీరియళ్ళు, లేదంటే మగవాళ్ళని హీరోలుగా చూపించే సీరియళ్ళు, లేదంటే అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి సీరియళ్ళు, ఇలాగ రకరకాలండి. ఒక పక్కన సీరియళ్ళు, ఒకవైపున యూట్యూబ్ ఛానల్స్, ఓ పక్కనేమో ఫోన్ వెబ్సైట్స్, మూడో పక్కనేమో సినిమాలు, ఇలాగా ఒకటి కాదు. టెక్నాలజీ పెరిగిందని చెప్పుకుంటున్నాము కానీ టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే అది ఉపయోగం తప్ప, ఈ రోజున ఆ టెక్నాలజీని అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ రోజున వక్ర మార్గంతో ఉపయోగించుకుంటున్నాడు, తప్పుడు పద్ధతికి ఉపయోగించుకుంటున్నారు. వక్ర మార్గాలకు వెళ్ళటానికి కావాల్సింది రహదారులు, బాటలు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏదో టెక్నాలజీ పెరిగిపోయింది, దేశ అభివృద్ధి జరుగుతుంది, ప్రపంచంలో ఒక ఉర్రూతులూగుతుంది, ప్రపంచం అంతా కూడా గ్లోబల్ టెక్నాలజీ వచ్చేసిందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అది సక్రమంగా ఉపయోగిస్తే సరే. కానీ ఈ రోజున అనేక ప్రాంతాల్లో అత్యధిక శాతం సెల్ ఫోన్ల ద్వారా, నెట్ ద్వారా వాటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్లలో కూడా కొత్త పరిచయాలు వేసుకోవటం, మహిళలు కూడా అందాన్ని చూపించేసి అనేక మంది మగవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు గడించిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. అలాగనే ఆడవాళ్ళను కూడా ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు లాంటి వాటిల్లో పెట్టేసి తద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు పొందడం, లేకపోతే మీ ఫిలిమ్స్ని, బ్లూ ఫిలిమ్స్ని వెబ్సైట్లో పెడతాము, లేకపోతే యూట్యూబ్లో పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు లాక్కోవటం లాంటి సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క టెక్నాలజీ పేరుతో ఈ రోజున వ్యవస్థ అంతా కూడా దాన్ని వక్ర మార్గంలో ఉపయోగించుకొని ఇటువంటి కుటుంబ వివాదాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, భర్తలను చంపటం కానీ, తల్లులను చంపటం కానీ, ఇలాంటి వికృత శాస్త్రాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలని విద్యా బోధనలో
ప్రవేశపెట్టవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ప్రభుత్వాలు కూడా అటువంటి పరిస్థితికి వెళ్తలే. ఎందుకంటే అందరూ సామాజిక స్పృహ వచ్చేసి సమాజాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుందేమో, అలా వస్తే ప్రభుత్వాలు చేసే తప్పిదాలని ప్రశ్నిస్తే తమ గుట్టు బయటపడుతుందో అని ఒక భయం కూడా లేకపోలే. ఎస్, అందువల్లనే వ్యవస్థ బాగుపడతాం, వ్యవస్థ అభివృద్ధి చెందడం దాని మీద దృష్టి పెడతాం లేదేమో అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజున విద్య అనేది ప్రైవేటు పరం అయిపోయింది. ప్రైవేటు పరం అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారు, రూముల్లో కూర్చోబెట్టి ర్యాంకుల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప సమాజం అంటే ఏంటి, సామాజిక స్పృహ అంటే ఏంటి, సమాజం పట్ల గౌరవంగా ఎలా ఉండాలి, దేశభక్తితో ఏ విధంగా ఉండాలనేటువంటి అవి వాళ్ళకి అవసరం లే. ఎస్ సుబ్బారావు గారు, మీరు చెప్తున్నారు వాళ్ళకి ఏదైతే మీరు చెప్తున్నారు ఇది 100కి 200% నిజమండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇలా చేస్తుందనే కొన్ని అనుమానాలు, అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరో కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, మూర్తి గారు వైజాగ్ నుంచి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ ఏం లేదు సార్, నేను అపార్ట్మెంట్ 3 ఏళ్ళ కిందట బుక్ చేశానండి. ఎక్కడ చేశారండి? విశాఖపట్నంలో, భీమునిపట్నంలో. ఆ అపార్ట్మెంట్ కట్టారు, సగం కట్టారంటే కట్టారు కానీ పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. 5th ఫ్లోర్ లేచారు. నేను అపార్ట్మెంట్ తీసుకురాను కానీ తర్వాత ఆపేశారు, ఎందుకంటే సేల్ అవ్వలేదని. అతను అడిగితే ఇదిగో అది కానీ 3 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి అతను రెస్పాండ్ అవ్వట్లేదు, అయిపోతుందని చెప్తున్నారు. కానీ మనకి అగ్రిమెంట్ ప్రకారం అయిపోయింది, సేమ్ డీడ్ ప్రకారం టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే అతను మాట్లాడట్లేదు, అడుగుదామంటే ఇదిగో అదిగో అయిపోతుంది అంటారు. నాకేమో అర్థం అవ్వట్లేదు. లోన్ మీద తీసుకురాను, లోన్ కట్ అయిపోతుంది. బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు కదా, బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ తీసుకుంటున్నారు, ఈఎంఐలు. ఇతనేమో వచ్చి అపార్ట్మెంట్ కట్ ఇవ్వట్లేదు. నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకు అంతు పట్టట్లేదు సార్. ఎస్, అంటే అపార్ట్మెంట్ తీసుకున్నారంట, దానికి సంబంధించి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అది ఇంకా కట్టడాన్ని పూర్తి చేయడం లేదంట. కాకపోతే ఈయన ఈఎంఐలో డబ్బులు తీసుకోవడం వల్ల ఈఎంఐ మాత్రం చెల్లించాల్సి వస్తుంది, కానీ ఈయన మాత్రం ఎప్పటికీ ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేసి ఇవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా అయితే సమస్య ఉందో దాని పరిష్కారం దొరకట్లేదని చెప్పి అడుగుతున్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ వీళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాగితాలు కూడా రాసుకొని ఉంటారు. ఇలాగ 3 yearsలో కంప్లీట్ చేయాలి, ఆ యొక్క అపార్ట్మెంట్కి ఫలానా వసతులు కల్పించాలి, ఇవన్నీ కూడా రాసుకొని ఉంటారు. ఎంత సొమ్ము ఇచ్చారో కూడా రాసుకొని ఉంటారు. దాంట్లో నిర్దేశించిన సమయంలో వాళ్ళకి రాసినటువంటి కాగితాలు లేదా అగ్రిమెంట్లు ప్రకారం నిర్దేశించిన సమయంలో కనుక ఆ యొక్క అపార్ట్మెంట్ని కంప్లీట్ చేసి ఇవ్వకపోతే ఆయన యొక్క మానసిక వ్యధకు కానీ, ఆయనకి జరిగిన నష్టాన్ని కానీ, నష్టపరిహారాన్ని కానీ, ఈవెన్ వినియోగదారుల సంస్థను కూడా ఆశ్రయించవచ్చు. ప్రతి జిల్లాలోనూ వినియోగదారుల సంస్థ పెద్ద ఎక్స్పెండిచర్ కూడా పెద్దగా అవ్వదు. ఒకటి ఆ విధంగా సింపుల్ రెమెడీగా అది ఉంటుంది. కాబట్టి రెండోది లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర కూడా ఈ సమస్యను పెడితే వాళ్ళని పిలిపించి మాట్లాడి ఒక మధ్య మార్గంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి కన్జ్యూమర్ ఫారం పరిధిలో కూడా వస్తారు, ఎందుకంటే ఈయన ఆ యొక్క బిల్డర్ ఇచ్చినటువంటి అగ్రిమెంట్ కాపీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈయనకి సర్వీసు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద ఇది వస్తుంది. కాబట్టి మీ జిల్లాలో ఉన్న వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు, లేదనుకుంటే మీరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థని ఆశ్రయించేసి దానికి కావాల్సిన పరిష్కార మార్గాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. లీగల్ సర్వీస్ అథారిటీలో వాళ్ళు కనుక రాకపోతే మీరు డైరెక్ట్గా న్యాయవాదిని పట్టుకొని మీరు కూడా డైరెక్ట్గా వినియోగదారుల ఫారం వేసుకోవచ్చు. ఒకవేళ నాకు అంత అవగాహన లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు స్థానికంగా ఉన్న న్యాయవాదిని సంప్రదించి ఆయన ద్వారా వినియోగదారుల ఫారాన్ని ఆశ్రయించవచ్చు. ఎస్, విన్నారుగా మూర్తి గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటా. సో మరొక కాల్ అయితే రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు ఉన్నారా అండి? మీ కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే సుబ్బారావు గారు, ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కేసుల్లో పిల్లల కస్టడీ అనే విషయంలో
న్యాయస్థానం ఆ విషయాలను ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ఇప్పుడు డెఫినెట్గా మేజర్ అయిన తర్వాత ఆయన ఇష్టం, పిల్లవాడి ఇష్టం. మైనర్గా ఉన్నప్పుడు ఒకవేళ పిల్లవాడు భర్త దగ్గర ఉన్నా, ఒకవేళ భార్య దగ్గర ఉన్న, తల్లి దగ్గర ఉన్నా, పిల్లవాడు తండ్రి దగ్గర ఉన్నా, ఈ నిరువుల్లో ఎవరి దగ్గర అయితే లేడో వాళ్ళు బిలో 5 years అయితే దాదాపుగా మదర్ దగ్గరే ఉంటారు. మిగతా సందర్భాల్లో మదర్ దగ్గర కనుక ఉంటే నా పిల్లవాడిని నేను చూడటానికి కావాల్సిన అవకాశం ఇవ్వమని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, నేను ఆ పిల్లవాడికి తండ్రిని కాబట్టి పిల్లవాడిని నాకు ఇమ్మని అడగొచ్చు. ఒకవేళ దాంట్లో ఇవ్వలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు డెఫినెట్గా నా పిల్లవాడిని నేను చూసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పి అడగవచ్చు. ఒకవేళ అవతల వాళ్ళు కనుక అతని మీద భయం ఉండి నా పిల్లవాడికి ప్రమాదం ఉంది వాళ్ళ దగ్గర నుంచి, లేదా ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఈ పిల్లవాడు యొక్క ఉన్న హక్కుల్ని హరించి వేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడని చెప్పి భావించినప్పుడు డెఫినెట్గా ఆ అబ్జెక్షన్ తీసుకుంటే కోర్టు వారు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఆ అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో పిల్లవాడిని మీరు ఇన్ని గంటల పాటు మీరు మీ పర్యవేక్షణలో అక్కడ పెట్టుకొని మీరు చూడండి అని చెప్పేసి అని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆలిమోనీ విషయంలో ఒకవేళ భార్యకి ఆలిమోనీ ఎలా లభిస్తుంది, దానికి న్యాయపరంగా ప్రామాణికాలు ఏముంటాయి? ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆలిమోనీ విషయాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. డబ్బు కోసమే కొంతమంది భార్యలు పెళ్లి చేసుకుంటున్నారా అన్నట్టుగా పెళ్ళైన వారానికి నాకు 40 లక్షల రూపాయలు ఆలిమోనీ కావాలని చెప్పేసి, అంటే భరణం కావాలని చెప్పేసి అడిగిన భార్యలు మన సమాజంలో కనిపిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటి సుబ్బారావు గారు? ఒకటి వాస్తవము, మెయింటెనెన్స్ అనేది చట్ట ప్రకారంగా భర్తకి ఏ ఆదాయం లేకపోయినా భార్యని పిల్లల్ని పోషించవలసిన బాధ్యత భర్త మీద పెట్టింది చట్టం. అలాగనే తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత పెద్దవాళ్ళైనటువంటి మేజర్లై వివాహమై కుటుంబంగా ఉన్నటువంటి కొడుకుల మీద పెట్టింది. ఆదాయం పొందుతున్న కొడుకుల మీద పెట్టింది. కాబట్టి ఇంతకుముందు ఏముండేదంటే తల్లిదండ్రులు పిల్లవాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడో అక్కడ భరణం ఇవ్వమని వేయాల్సి వచ్చేది. కానీ ఇటీవల మారిన చట్ట ప్రకారం తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ వేసుకునే అవకాశం చట్టం కల్పించింది. ఇది ఒక పెద్ద వెసులుబాటు. ఎందుకంటే గతంలో భయపడిపోయేవాళ్ళు, పిల్లవాడు ఏ బెంగళూరులో ఉన్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తుంటే రాజమండ్రిలోనో లేకుండా ఇంకో ప్రాంతంలోనో పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కేసు వేయాలంటే బెంగళూరుకి వెళ్ళాలి, వాయిదాలు తిరగాలంటే అక్కడ తిరగాలి. ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి కేసులు వేయటం మానేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు తండ్రి ఎక్కడైతే తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ నాకు భరణం ఇవ్వమని చెప్పేసి పిల్లల మీద భరణం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు కల్పించారు. రెండోది, భార్యకి ఆదాయం లేకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడుతూనే ఉంటే, భర్తకి ఇన్కమ్ ఉంటే డెఫినెట్గా భర్త ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ప్రాతిపదికగా భార్యకి అదే హోదాలో నివసించే విధంగా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. లేదు అలాగే మైనర్ పిల్ల కూడా తల్లి దగ్గరే ఉన్నాడు అనుకోండి, పిల్లవాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ పిల్లల తండ్రిది. కాబట్టి భార్యకి పిల్లలకి భరణం కోసం పిటిషన్ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ వేసుకోవడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం, దాని ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో భర్తకు ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులు మళ్ళీ పిల్లలకి భార్యకి తగలబడుద్దామని చెప్పేసి అమ్మేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో ఆ ఆస్తులు అమ్మకూడదని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు, దాంట్లో ప్రేయర్ అడగొచ్చు. అలాగనే భార్య భరణం ఇమ్మని అడగొచ్చు,
మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మని కూడా అదే పిటిషన్లో కోరవచ్చు. లేకపోతే పిల్లవాడిని చూపించమని చెప్పేసి పిటిషన్లో కోరవచ్చు. కొన్ని సందర్భాల్లో మహిళలు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే మహిళలు చేసే ప్రాంగణం దగ్గరికి వెళ్ళి భర్త వేధింపులకు గురి చేస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళవద్దు అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఇన్ని రకాల రెమెడీలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నాయి. ఎస్, కాబట్టి అటువంటి వాటిలో ఆ విధంగా కూడా వేసుకొని మహిళలు, బాధిత మహిళలు పిల్లల యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి చట్టం చాలా స్పష్టంగా నిర్దేశించబడింది అనే విషయాన్ని గమనించాలి. ఎస్ ఎస్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే ప్రేక్షకులకు కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, మీకు సూచనలు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్, చాలా ధన్యవాదాలు. సో విన్నర్గా ఏది ఏమైనప్పటికీ పెళ్ళి అనేది కేవలం రెండు మనుషుల మధ్య ఒప్పందం కాదు, ఇది ప్రేమ, నమ్మకం, గౌరవం మీద ఆధారపడి నడిచే జీవిత ప్రమాణం. సమస్యలు వచ్చినప్పుడల్లా విడాకులే పరిష్కారం కాదు, ప్రేమ, ఓర్పు, అవగాహన, సంభాషణ ఉంటే 100 సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రతి జంట తమ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని విడాకుల ముందు కనీసం ఒక్కసారి కలిసి మాట్లాడుకోవాలని మనం కోరుకుందాం. సమస్యలు ఉన్నా పరిష్కారాలు కూడా ఉంటాయని కూడా మనం నమ్ముదాం. ఈరోజు మనం మ్యాట్రిమోనియల్ సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భార్యాభర్త మధ్య మనస్పర్ధలు రావడం సహజం. వాటిని ప్రేమ, ఓర్పుతో పరిష్కరించుకోవాలి. విడిపోవడం తేలికైన, కలిసి ఉండడం గొప్ప విషయం. ఒకరి లోపాన్ని మరొకరు కప్పిపుచ్చుకుంటే, ఒకరి తప్పును మరొకరు బలంగా నిలబెడితే జీవితాలు పటిష్టంగా ఉంటాయి. అలాంటి ఆనందకరమైన జీవితాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.